నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఐటీ రాజధాని బెంగుళూరులో చాలా తాగునీటి సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది. ఎంత తీవ్రంగా అంటే దాదాపుగా 50,00,00,000 లీటర్ల నీటి కొరత ఉందని అక్కడ మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనమంతా. ఐటీ కంపెనీలు అయితే కరోనా టైంలో ఇళ్ళకెళ్ళిపోయి మీరు అక్కడి నుంచి వర్క్ టు హోమ్ చేయమని ఎలా చెప్పారో సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు బెంగుళూరులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ అంటే ఇళ్ళ దగ్గర నుంచి పనిచేయడానికి అనుమతి ఇవ్వడంతో వాళ్ళంతా తమ తమ ఊర్లోకి వెళ్ళిపోయి అంటే సీరియస్నెస్ ఎంత సీరియస్గా ఉందంటే అక్కడ తాగునీటి సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది. సీన్ కట్ చేస్తే సేమ్ సిచ్యువేషన్ మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో కూడా అలాంటి దుస్థితే ఉందని మనం చెప్పుకోవచ్చు. దేనికంటే గత ఏడాది చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ పడిన వర్షమంతా అంటే ఇక్కడ హైదరాబాద్ అంతా కాంక్రీట్ జంగిల్గా మారడంతో ఇక్కడ ఆ భూగర్భ జలాలు ఎక్కడ పెరగలేదు. డ్రైనేజ్లో పడిన వర్షమంతా కొట్టుకుపోయిందని స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే వాస్తవానికి చూసుకున్నట్లయితే దాదాపుగా 2.5 మీటర్ల లోతుకు అంటే మార్చిలోనే వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో మనం చెప్పుకోవచ్చు. గత ఏడాది మార్చిలో కనుక చూసుకున్నట్లయితే జలమండలి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ డిమాండ్ని బట్టి 8,000 ట్యాంకర్లను మార్చి నెల మొత్తంలో సప్లై చేశారంట. కానీ అది ఇప్పుడు చూసుకున్నట్లయితే 68,000 ట్యాంకర్లు సప్లై చేశారు ఇప్పటి వరకు, అంటే ఆ మార్చి నెలలో. దీన్ని బట్టి మనం అంటే 60,000 ట్యాంకర్లు ఎక్స్ట్రాగా సప్లై చేశారంటే పరిస్థితి యొక్క తీవ్రత అంటే మార్చి నెలలోనే, ఇంకా వేసవి ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్టింగ్ అంటే ప్రారంభంలోనే ఇంత తీవ్రంగా ఈ వాటర్ సమస్య, తాగునీటి సమస్య ఉంది అంటే రేపు అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది ఒక ఆందోళన కలిగించే అంశంగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా బాగా చర్చనీయాంశంగా మారింది. మనం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 2.5 మీటర్లు లోపలికి వెళ్ళిపోయాయి నీళ్లు. 2,000 అడుగులు బోరింగ్ వేసినా నీళ్ళు వచ్చే దుస్థితి లేదు. దీన్ని ప్రైవేటు వాళ్ళు చాలామంది ఇష్టానుసారంగా వాల్టా యాక్ట్ని కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసి ఆ నీళ్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. జలమండలి అయితే మనం అనుకున్నట్లు ఎవరికన్నా వాటర్ కావాలి అంటే జలమండలి 500 రూపాయలు ఛార్జ్ చేసుకుని వాళ్ళ ఇళ్లకు వాటర్ ట్యాంకును పంపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే దాదాపుగా ఒక వారం రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే 3 షిఫ్ట్లు కూడా పనిచేయడం స్టార్ట్ చేశారట వాళ్ళు. అయినా పబ్లిక్ డిమాండ్ను రీచ్ కాలేకపోతున్నారు. దీన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు ఇష్టానుసారంగా భూమిలో నుంచి ఈ వాటర్ను దోపిడీ చేసుకుంటూ 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకు వాళ్ళ అవసరాలని బట్టి కొనాల్సి వస్తుంది. కాబట్టి పబ్లిక్ కొంటున్నారు. ఇంపార్టెంట్ ఫంక్షన్లు కానీ ఇళ్లలో ఏమైనా అవసరం ఉన్నప్పుడు దాన్ని కూడా వాళ్ళు దోచుకుంటున్నారు. అంటే ఈ గత సీజన్ కానీ ఇప్పుడు సీజన్ కానీ ప్రైవేట్ వ్యక్తులు కనుక మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా ఈ ఒక్క సీజన్లోనే 10 లక్షల రూపాయల వరకు ఈ అక్రమ వాటర్ దందా చేసే వాళ్ళు సంపాదిస్తున్నారనే ప్రచారం అయితే హైదరాబాద్లో జరుగుతుంది. అంటే ఈ ఒక మార్చి నెల కనుక మనం చూసుకున్నట్లయితే 60,000 ట్యాంకర్లను ఎక్కువగా అంటే ఎక్స్ట్రా సప్లై చేశామని జలమండలి చెప్తుంది. భూగర్భ జలాలు అయితే పాతాళంలోకి వెళ్ళిపోయాయి. దాదాపుగా 35 ప్రాంతాల్లో టెస్ట్ చేస్తే ఈ ఆందోళనకరమైన అంశాలు తేలాయి. దాదాపుగా 2.5 మీటర్ల లోతులోకి నీళ్లు ఇంకిపోయాయని, 2,000 అడుగుల వరకు బోర్లు వేస్తున్నా నీళ్లు రావడం లేదు, ఎండిపోతున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో ఇది మనకు స్పష్టం చేస్తుంది. 500 రూపాయలకి జలమండలి చేస్తుంది. అయితే రోజు డిమాండ్ జనరల్గా 5,000 నుంచి 6,000 వరకు ఉండే డిమాండ్ కాస్త ఇప్పుడు 10,000 మంది మాకు వాటర్ కావాలని జలమండలి మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రైవేట్ వాళ్ళు అయితే ఇష్టానుసారంగా దోచేస్తున్నారు. అయితే అధికారులు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ వాటర్తో దందా చేసే వాళ్ళతో లాలూచి పడి వాళ్లకు ఒక చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ వాల్టా యాక్ట్ అమలు చేయడంలో కూడా చాలా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఇప్పుడు ఇళ్లలో కూడా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అసలు ఎవడు పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారంగా ఈ బోర్లు అతిగా అంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి కొంతమంది ఖాళీ స్థలాల్లో ఏదో అక్కడ ఇల్లు నిర్మాణం ఉన్నట్టు బయటకు చూపిస్తూ వెనకాల నుంచి వాటర్ని ఇష్టానుసారంగా తోడేస్తూ తెగ నమ్ముకుంటున్నారు. అయితే ఈ అంశాలన్నింటినీ
అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, వాటర్ వర్క్స్ అధికారులు కానీ తమకు ఏమీ పట్టనట్టు, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దేనికంటే వాళ్ళకి అందాల్సిన ఆమ్యామ్లు, లంచాలు అందుతున్నాయి కాబట్టి. టోటల్‌గా చూస్తే హైదరాబాద్ మరో వాటర్ సమస్య, చాలా తీవ్రమైన వాటర్ సమస్యకు డేంజర్ బెల్ మోగుతుంది అని మనం చెప్పవచ్చు. మే నెలలో పరిస్థితి తీవ్రత ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద కూడా ఒక సరైన అవగాహన లేదు. ఇటు ఇంజనీర్లకు కానీ, పొలిటికల్ లీడర్లకు కానీ. ఒక పక్కేమో ఎలక్షన్ హడావుడి స్పష్టంగా కనిపిస్తుంది, మరో పక్కేమో ఈ తాగునీటి సమస్య అనేది ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ ఫలితాలపై, అంటే ఈ వాటర్ సమస్య అనేది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా ఉంటుందని తెలంగాణలో ఉన్న ఓటర్, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఓటర్లు హెచ్చరిస్తున్నారు.